ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను కొబ్బరి ఉండలు చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక 3/4 కిలో బెల్లం తీసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇలాచీ పౌడర్ కోసం ఇలాచీలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి తురుముగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇవి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తురుము చేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం ఒకసారి అయితే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది. కొంచెం కొంచెం అయితే మనకి బాగా కొబ్బరి తురుము అనేది వస్తుంది. ఈ మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. అస్సలు మామూలుగా డ్రైగానే మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కొబ్బరి ముక్కలని కొబ్బరి కూరగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూరని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. లైట్గా వేయించుకోవాలి కొబ్బరి కూరని. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇలా అయితే సరిపోద్ది. నీరు పదును అనేది లాగుతుందండి ఇలా వేయించుకోవడం వల్ల. ఇంకా వేయించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాను. ఇలాగే రిమైనింగ్ది కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇదిగోండి, మిగిలి ఉన్న కొబ్బరి కూర కూడా మరి కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇదిగోండి, కూర అంతటిని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం కోసం రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది 1 కప్పు కొబ్బరి కూరకి 1 కప్పు బెల్లం కొలతలతో తీసుకున్నానండి నేను. అలా అయితే స్వీట్గా బాగుంటాయి. స్వీట్ ఎక్కువ తినేవారికి అలా వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి. పాకం అనేది థిక్గా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం బెల్లం అంతా కరిగి దగ్గరికి పడుతుంది. అప్పుడు కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది. ఈ బెల్లం అనేది ఐరన్ ఫుడ్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి కూరలో కూడా చాలా విటమిన్స్ అవి ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్, ఐరన్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే, రోజుకొకటి తింటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఇంకొంచెం ఉంటే పాకం అనేది రెడీ అయిపోద్దండి. ఈ టైంలో నేను ఇలాచీ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా థిక్గా అవ్వాలి. ఇంకా కూర వేసిన తర్వాత కూడా మరి కొంచెం అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం కూర అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి నీట్గా పాకం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో అలాగా చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఉండ చుట్టడానికి వీలయ్యేటట్టు దగ్గర పడాలి. ఇది దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా రెసిపీస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
చూసారు కదండి, ఇలా మొత్తం దగ్గర పడాలి. ఈ బెల్లం అనేది సైడ్స్ నుంచి ఇలా పాకంలో రిలీజ్ అవుతుంది. అంటే మనకి ఇంకా అయిపోయింది, లాస్ట్కి వచ్చింది అని అర్థమవుతుంది. కానీ మనం చిన్న ఉండలుగా చేస్తే వచ్చే విధంగా ఉండాలండి. అలా అయితే అయినట్టు. ఇంకొంచెం రావాలండి, ఉండ అనేది రావట్లేదు, చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, మొత్తం దగ్గరికి అనేది అయిపోయింది. ఇంకా మనం ఉండ అనేది వస్తుందా రాదా అనేది ఇలా చూసుకుంటే తెలుస్తుంది. ఇదిగోండి, బాల్ షేప్లో వస్తుంది కదా, ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం నూనె తడి కానీ లేకపోతే నీళ్ళు తడి కానీ చేసుకుంటే ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోతాయి. ఇంకా ఇదిగోండి, ఒక 10 minutes అయింది. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు తడి చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మొత్తం ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా మంచి రిచ్ ఫుడ్ అండి. చూసారు కదండి, కొబ్బరి ఉండలు అనేవి మొత్తం రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.